హలో ఆల్, ఎలా ఉన్నారు? విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. ముందుగా చెప్తున్నాడేంటి అనుకుంటున్నారా? మనకి పండగ కొంచెం ముందే స్టార్ట్ అవుద్దిగా, అలా అన్నమాట. ఈ వీడియోలో ద రాజాసాబ్ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోబోయే ముందు, ఈ సినిమా కోసం చేసినన్ని స్టంట్లు ఏ సినిమాకి చేయలేదు. రోజంతా వెయిట్ చేస్తే 11:30 షోకి 11కి టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ఏదో ఒక థియేటర్లో బుక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళా. ఇదంతా ఇక్కడ కాదులే కానీ కింద కమెంట్స్లో వ్లాగ్ లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. అలానే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. కమింగ్ టు ద స్టోరీ లైన్. రాజా వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతయ్య అంటే ప్రాణం. ఎప్పుడో 60 ఇయర్స్ బ్యాక్ కనపడకుండా పోయిన వాళ్ళ తాతని వెతుక్కుంటూ రాజు బయలుదేరతాడు. అలా వెళ్లిన రాజుకి తెలిసిన నిజాలేంటి, వాళ్ళ తాత దొరికాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ థింగ్ ఇన్ ద రాజాసాబ్ ఇస్ ప్రభాస్. హానెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి ఒక ఎనర్జెటిక్ ప్రభాస్ని చూసి ఎన్ని ఇయర్స్ అయ్యిందో కూడా గుర్తులేదు. టీజర్, ట్రైలర్ చూసి ఈ కామెడీ ఏంటి, ఫోర్స్డ్గా ఉండబోతోందా అనే భయం ఉండింది. బట్ ప్రభాస్ తన సర్కాస్టిక్ హ్యూమర్తో బాగా ఎంటర్టైన్ చేస్తారు. హానెస్ట్లీ నేనైతే సర్ప్రైజ్ అయ్యా. ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఫస్ట్ హాఫ్లో ఒక 30 మినిట్స్ బాగుంటది. ఫస్ట్ సీనే బాగా హుక్ చేస్తుంది. ఫస్ట్ 10 మినిట్స్, మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఒక 10 మినిట్స్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్ ఒక 10 మినిట్స్. టోటల్ ఫస్ట్ హాఫ్ 1.5 అవర్ ఉంటే ఒక 30 మినిట్స్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. అండ్ మిగతా టైం అంతా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీతో నింపేశారు. అట్లీస్ట్ అవి చూడగలిగామంటే ప్రభాస్ అన్న ఎనర్జీ వల్లే. ప్రభాస్ అండ్ జరీనా వహాబ్ గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానివ్వండి, ఇమోషనల్ సీన్స్ కానివ్వండి, బాగా వర్కౌట్ అయ్యాయి. జరీనా వహాబ్ గారు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఇమోషన్స్ పరంగా అయితే దేర్ సీన్స్ వర్క్డ్ అవుట్ వెల్. సెకండ్ హాఫ్లో వీళ్లంతా హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఆ హౌస్ ఏంటి, అందులో ఏముంది, ఇలా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ ఇదే సెకండ్ హాఫ్లో బోమని రాణి గారి సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. 2 యూనిక్ అండ్ కాంప్లెక్స్ పాయింట్స్ తీసుకున్నారు. ఆ పాయింట్స్ నచ్చాయి, బట్ అవి డీల్ చేసిన విధానంలోనే నాకు ప్రాబ్లం ఉంది. అది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. నెగిటివ్స్లోకి వెళ్లే ముందు మనం సుదర్శన్ థియేటర్ ఓనర్తో ఒక పాడ్కాస్ట్ చేశాం. కింద కమెంట్స్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు ద నెగిటివ్స్. సినిమా అయిపోయే టైంకి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ద రాజాసాబ్ అని ఒక లుక్ రివీల్ చేశారో, ఏదైతే పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఒక రివర్స్ ఫైట్ గురించి బాగా హైప్ చేశారో, అవి సినిమాలో లేవు. అసలు నేను ద మోస్ట్ ఎగ్జైటెడ్గా ఉంది ఆ సీన్ గురించి. దాన్నే సినిమాలో లేకుండా చేసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు చాలామంది అవి చూసే వెళ్తారు. వాళ్ళకి మీరు రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయకుండా పంపిస్తే ఖచ్చితంగా నాలాగే డిసప్పాయింట్ అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ. అండ్ ద మేజర్ నెగటివ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లోరింగ్ కాన్సెప్ట్స్ ప్రాపర్లీ. సరే, మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అనుకున్నారు, ఫైట్స్ పెట్టుకున్నారు, సాంగ్స్ పెట్టుకున్నారు, ముగ్గురు హీరోయిన్స్ని పెట్టుకున్నారు, రొమాంటిక్ ట్రాక్ పెట్టుకున్నారు, అదంతా ఓకే. సెకండ్ హాఫ్లో వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యాక అదంతా ఏంటి అని చూపించారు, బాగుంది. ఆ తర్వాత 2 యూనిక్ పాయింట్స్ రివీల్ అవుతాయి. మరి అవి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడం ఆపేసి మళ్ళీ అదే కామెడీ, అదే రొమాంటిక్ ట్రాక్ పెడితే ఇంక మీరు ఆ పాయింట్స్ తీసుకొని ఏం యూజు? ఆ పాయింట్స్ ఏమన్నా నార్మల్ పాయింట్సా అంటే కాదు. దే ఆర్ వెరీ కాంప్లెక్స్ పాయింట్స్ టు డీల్ విత్. ఆ సెకండ్ హాఫ్ అంతా ఎటో ఎటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుందో అర్థమయ్యే టైంకి క్లైమాక్స్ వచ్చేస్తుంది. మై బిగ్గెస్ట్ క్వశ్చన్ టు ద డైరెక్టర్ ఈస్, అసలు ద రాజాసాబ్ అనే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు? ఒక పర్పస్ ఉండదు, పాడుండదు. మాలవికా మోహన్ గారి ట్రాక్ సినిమాకి ప్రాపర్గా యూజ్ అవుతుంది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ నిధి అగర్వాల్ అండ్ రిద్ధి కుమార్ లేకపోయినా కూడా సినిమాకి పోయేదేం లేదు. అసలు ఇంకో దరిద్రం ఏంటంటే సెకండ్ హాఫ్లో నాచే నాచే సాంగ్ పెట్టడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ నిధి అగర్వాల్ని, రిద్ధి కుమార్ని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తారు. దాని బదులు సాంగే లేపేస్తే అయిపోయేది కదా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే థమన్స్ బీజిఎం. ఏం కొట్టాడో ఏంటో, అసలు వాళ్ళు మహల్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే మనకా సౌండ్స్ అండ్ బీజిఎం విని పడిపోవాలి. ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పూకీ వైబ్ ఇవ్వదు. ఇంక సెకండ్ హాఫ్లో అయితే ఒక 2 ట్రాక్స్ తీసుకొని తిప్పినవే తిప్పి తిప్పి పిప్పి చేసి కొట్టాడు. సో థమన్ అన్న కూడా హ్యాండ్సప్ అన్నమాట. నెక్స్ట్ ఈజ్ విఎఫ్ఎక్స్. క్లైమాక్స్లో మాన్స్టర్ వచ్చినప్పుడు ఏదో సంహౌ మేనేజ్ చేశారు, కానీ ఆ క్రీచర్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ బ్యాక్ స్టోరీస్లో వచ్చే విఎఫ్ఎక్స్, అదంతా చాలా ఎమెచ్యూరిష్గా ఉంటుంది. అండ్ ప్రతిదీ మనకి క్లియర్గా సెట్ లాగానే కనిపిస్తుంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే కొన్ని సీన్స్ ఈజీగా రియల్ లొకేషన్స్లో షూట్ చేయగలిగేవి కూడా గ్రీన్ స్క్రీన్ పెట్టేశారు. యావైనా అంటే ఇంత బడ్జెట్ పెట్టాం, అంత బడ్జెట్ పెట్టాం అంటారు కదా, కనీసం రియల్ లొకేషన్స్లో షూట్ చేయలేరా? పెర్ఫార్మెన్సెస్ అందరూ బాగానే చేశారు. బ్రూటల్ హానెస్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి రిద్ధి అండ్ నిధి అగర్వాల్ అసలు అక్కర్లేదు. ఆ క్యారెక్టర్స్ వల్ల సినిమాకి పెద్దగా యూజ్ కూడా లేదు. అండ్ సత్య బాగానే ట్రై చేశాడు కామెడీ జనరేట్ చేయడానికి, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ సమ్హౌ ఇట్ డింట్ వర్క్డ్ అవుట్. సంజయ్ దత్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విఎఫ్ఎక్స్లోనే కనిపిస్తారు, పెద్దగా భయపెట్టలేదు. ఓవరాల్గా చెప్పాలంటే నచ్చలేదు గైస్. ప్రభాస్ అన్న ఎనర్జీ, ఇమోషన్స్ తప్ప పెద్దగా వర్క్ అయిందేం లేదు. ఈ సినిమాని హానెస్ట్గా తీసుంటే ఇంకో లెవెల్లో ఉండేది. బట్ అన్నెసెసరీ హీరోయిన్ ట్రాక్స్ పెట్టి ఏదో ఏదో చేసేద్దామని ఎటూ కాకుండా చేశారు. ఇంతకీ మీరు ఈ సంక్రాంతికి ఏ సినిమా చూస్తున్నారు? కింద కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.